మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థి చదువుకునేటానికి అవకాశం కలిగి వారికి ఏమేమి సౌకర్యాలు కావాలనో వీలైనంత గాడికి కలిగి ఇవ్వడం మా బాధ్యత. నేను మొన్న బీర్పూర్ వెళ్తా ఉంటే మార్గ మధ్యంలో కృష్ణాపూర్ దగ్గర ఆడబిడ్డలు రోడ్డేమో నిలబడ్డారు. ఏంటమ్మా ఎడిపోతున్నారు అంటే, మేము ఎస్ఆర్ఎన్కి డిగ్రీ కాలేజ్ సార్, మొన్ననే కొత్తగా అడ్మిషన్ తీసుకున్నాం అని కొంతమంది మేము ఫైనల్ ఇయర్ సార్ అని కొంతమంది చెప్తా ఉంటే, నేను మాట్లాడే సమయానికి 9:30 అయింది. అక్కడ 9:30 అయింది కదమ్మా, మీరు కాలేజ్ 10 గంటలకు చేరుకోవాలి కదంటే, అవును సార్ మేము ఇప్పుడు బాన్స్వాడ పోవాలి, బాన్స్వాడ మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి కాలేజ్ ఇక్కడ దిగాలంటే ఒక టైం గంట ఆలస్యం అవుతుంది సార్ అన్నారు. మరి చదువుకునే సమయంలో మీరు బస్సుల మీద రోడ్ల మీద ఉంటే కష్టం కదా అని అప్పుడే నేను స్పందించి వెంటనే నా కార్ల నుంచే డిఎం గారితో మాట్లాడి, ఈ 10-15 గ్రామాలు ఉన్నాయి ఈ కాలేజీకు చుట్టుపక్కల గ్రామాలు. ఎందుకంటే ఈ మెయిన్ రోడ్డు గ్రామాలకు అవసరం లేదు. మెయిన్ రోడ్డు ఇప్పుడు నసలాబాదు, బొమ్మదపల్లి, నెమ్లి, దేశాయపేట, దురికి ఈ ప్రాంతం వాళ్ళేమో డైరెక్ట్గా మెయిన్ బస్సులు వస్తాయి, అనేక బస్సులు ఉన్నాయి. కానీ ఈ రింగ్ రూట్ ఏదైతే ఉందో ఆ రింగ్ రూట్లో వచ్చేటువంటి పిల్లలకు బస్సు సౌకర్యం లేక అవస్థ పడుతూ ఉంటే డిఎం గారితో రిక్వెస్ట్ చేసి ఒక బస్సు, ప్రత్యేకమైన బస్సును బాన్స్వాడ మొదలుకొని తామరంచ, కొల్లూరు, కృష్ణాపూర్ మీదుగా, బీర్పూర్ మీదుగా, తిమ్మాపూర్ మీదుగా ఇక్కడ రావడానికి వారు రిక్వెస్ట్ చేస్తే బాన్స్వాడ డిఎం ఆర్టీసీ రవికుమార్ గారు అంగీకరించారు. దాన్ని వారు ఏర్పాటు చేసి డ్రైవరు, కండక్టర్ బస్సును ఒక రూట్ తయారు చేయాలి కాబట్టి, ఇది స్పెషల్ రూట్ కాబట్టి వాళ్ళకు కన్వీనియంట్గా ఉన్న విధంగా ఈరోజు బస్సును, ఇవాళ శుక్రవారం కాబట్టి మంచి రోజు కాబట్టి బస్సును ప్రారంభించారు.